లూసిఫరు అనడానికి ప్రూఫ్లు ఏంటంటే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. ఆ తర్వాత యెహెజ్కేలు గ్రంథము 28. ఆ తర్వాత యోబు 1వ అధ్యాయము 6వ వచనము, 2వ అధ్యాయము 1వ వచనం. సో ఈ సాతానుడు లూసిఫరు మొట్టమొదట ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనంలో వచ్చాడు. ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనంలో సర్పముగా వచ్చాడు. సర్పంగా వచ్చినాడు ఏం చేశాడు అని అంటే ఆదాములకు పుట్టినటువంటి మొదటి కుమారుడు ఎవరు? ఆదాముకి ఆదాము మొదటి కుమారుడు ఎవరు? కయీను కదా. కయీనులోనికి హత్య హంతకుడు అయ్యాడు. వాడు హంతకుడు అని ఉంది. వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు, తర్వాత హంతకుడు. వీడు హంతకుడు, అపవాది, లూసిఫర్, సాతాను. సో ఇవన్నీ మీకు విరుదులుగా ఉన్నాయి, కానీ ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క రీతిగా అతను బయలుపరచబడుతున్నాడు. ఎలా బయలుపరచబడుతున్నాడు? ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు సర్పము రూపంలో వచ్చాడు. కయీను దగ్గరికి వచ్చినప్పుడు హంతకుడిగా వచ్చాడు. 4వ అధ్యాయం, ఆది కాండము 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఇక్కడ హంతకుడిగా వచ్చాడు. ఆ తర్వాత మీరు నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవియా కాండము, తర్వాత ఉపదేశ కాండము అని వెళ్ళినట్లయితే అక్కడ ఎలా వచ్చాడు? ఫరోలో దూరాడు. రాజైనటువంటి ఫరోలో దూరాడు. ఐగుప్తులో దూరి ఇశ్రాయేలు జనాంగము నాశనము చేయడానికి వచ్చాడు. వీడు వచ్చాడు అన్నమాట. సాతాను వచ్చాడు. ఈ సాతాను అపవాది మొదట హవ్వ దగ్గరికి వచ్చాడు, రెండోది కయీను దగ్గరికి వచ్చాడు, మూడోది ఫరో దగ్గరికి వచ్చాడు. 5 కాండములు ఉన్నటువంటి ఈ ఫరో రాజు దగ్గరికి ఈ సాతానుడు వచ్చాడు. తర్వాత యోబు దగ్గరికి వచ్చాడు. రాశాం కదా, యోబు 1:6 నుంచి యోబు దగ్గరికి వచ్చాడు. యోబు దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడు? యెహోవా దేవుని దూషించమని చెప్తున్నాడు. దూషించమని చెప్పడానికి ఎవరిలో దూరాడు? యోబు భార్యలోనికి దూరాడు. ఇదంతా కూడా ఓల్డ్ టెస్టమెంట్, ఇదంతా కూడా పాత నిబంధన గ్రంథం. పాత నిబంధనలో సైతానుడు ఆది కాండము నుంచి కూడా, సృష్టి ఆది నుండి కూడా యెహోవా దేవుని యొక్క కార్యములను చెడగొట్టి ఆయన సింహాసనం పడద్రోయడానికే యెషయా గ్రంథము 28వ అధ్యాయము 28వ అధ్యాయం 14వ వచనం. అక్కడ కూడా ఏంటి? లూసిఫర్ అనేటువంటి వాడు ఎక్కడున్నాడు, ఎందుకు పడగొట్టబడ్డాడు అనేటువంటి దానికి రుజువు ఉన్నాయి అన్నమాట. యెషయా ప్రవక్త కూడా అదే రాశాడు. సో ఇక్కడ యాక్చువల్గా మనకు ప్రాక్టికల్గా సైతానుడు ఏం చేస్తున్నాడు భూమి మీదకి వచ్చి అనేటువంటి దానికి యోబు గ్రంథంలోకి వచ్చినప్పుడు అక్కడ యోబును ఎలా శోధిస్తున్నాడు అని అంటే, అతను భార్యలోనికి దూరి యోబును శోధించాడు.
మనం చాలా వరకు సమూయేలు గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు దినవృత్తాంతంలోకి వెళ్ళినప్పుడు కూడా ఎలా ఉన్నది అంటే దావీదు రాజును ప్రేరేపించి సంఖ్య జనము ఎంత సంఖ్య ఉందో సైనిక సంఖ్య ఎంతో చూడమని చెప్పినప్పుడు ఏం జరిగింది? దాదాపుగా 70,000 మంది 70,000 మంది చంపేసేసారు. ఇశ్రాయేల్ జనాంగంలో యూదులు ఇశ్రాయేలీయులు ఒకరితో ఒకరు పోరాటము జరిగినప్పుడు ఎలాగంటే 931లో 2 భాగములలో విభజించబడినటువంటి యెరోబాము రెహబాము తర్వాత జరిగినటువంటి కార్యక్రమములలో 2 రాజ్యాలు విడిపోయినటువంటి యూదా జనాంగం విడిపోయింది, ఇశ్రాయేల్ జనాంగం విడిపోయింది. వీళ్ళేమో యెరూషలేములో వీళ్ళు పట్టణం పెట్టుకుని వీళ్ళు రాజ్య పరిపాలన చేశారు యూదులు. అలాగే ఇశ్రాయేలీయులు సమరయలో అక్కడ వాళ్ళు రాజ్యం స్థిరపరచబడినటువంటి వాళ్ళు అక్కడ రాజ్య పరిపాలన చేశారు. అయితే అప్పట్లో జరిగినటువంటి దాదాపుగా మీరు బాగా చూసినట్టయితే 5 లక్షల మంది యూదులు, ఎఫ్రాయిమీయులు, ఆ తర్వాత బెన్యామీనీయులు, ఈ మూడు గోత్రములు ఉన్నటువంటి వారు చచ్చిపోయారు యుద్ధములలో. ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుని 5 లక్షల మంది చచ్చిపోయారు. మొత్తం పెరసి ఎక్కువే ఉన్నారు. ఇంకా వీళ్ళందరూ ఎలా దేవుని బిడ్డలైనప్పుడు ఎలా చచ్చిపోగలుగుతున్నారు అని అంటే ఈ హంతకుడు అనేటువంటి సైతానుడు వాళ్ళలో దూరి చేసినటువంటి కార్యక్రమం బట్టి జరిగిందన్నమాట. సైతానుడు ఆది నుంచి కూడా కార్యాలు దేవునికి విరోధంగానే చేస్తూ వచ్చాడు. ఇప్పుడు నూతన నిబంధనలకు వచ్చినప్పుడు ఏమవుతుంది? నూతన నిబంధనలోనికి మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? అక్కడ యేసుక్రీస్తు ప్రభు పల్లారంలో కూర్చున్నప్పుడు ఒక రొట్టెను ద్రాక్షరసంలో ముంచి యోధాకి ఇచ్చినప్పుడు ప్రవేశించింది. వాడిలో సాతానుడు ప్రవేశించగానే ఆడు ఏమయ్యాడు? వాళ్ళలో నుంచి లేచి బయటికి వెళ్ళిపోయాడు. సో యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే యోధా ఏమంటాడంటే, ఇస్కరియోతు యోధా ఏమంటాడంటే, మరియా అచ్చజట మనిషి అత్తరు తీసుకుని యేసుక్రీస్తు ప్రభు చూసినప్పుడు ఈ నష్టం ఎందుకు? దీన్ని అమ్మి పేదలకు తెచ్చిపెట్టుకోవచ్చు కదా అని అంటే, ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? వాడు దొంగయ్య ఉండి ఇలాగ మాట్లాడాను అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. అయితే మీలో ఒకడు నన్ను అప్పగించును అని ముమ్మారు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పినప్పుడు నేనా ప్రభు అని అందరూ ఒక తర్వాత ఒకరు అడుగుతూ వచ్చారు యేసుక్రీస్తు ప్రభువుని. ఆ తర్వాత యోధ యేసుక్రీస్తు కూడా నేనా ప్రభువా అని యేసు ప్రభువుని అడిగితే యేసు ప్రభు ఏమన్నాడు? నీవు అన్నట్టే అని అన్నాడు. సో అంగీకరించాడు యోధ యేసుక్రీస్తు కూడా, నేను యేసుక్రీస్తు ప్రభువును అప్పగించబోతున్నాను అని అంటే ముఖాముఖిగా సైతానికి యేసుక్రీస్తును పోరాటము జరుగుతానే వచ్చిందన్నమాట. జీసస్ క్రైస్ట్ నోస్ దట్ సాటన్ ఈస్ టెస్టింగ్ మీ, హి ఈస్ గోయింగ్ టు కిల్ మీ అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు ఎరిగినటువంటి వాడై ఎంతగా ప్రేమించాడంటే ఎంత అద్భుత ఆశ్చర్యం! కాలి మీద నన్ను చంపేటువంటి వాడు నా శిష్యులో ఒకడై ఉన్నాడు, వీడి కొరకు కూడా నా ప్రాణం పెడతాను. నన్ను చంపబోయేటువంటి వారికి కూడా నేను ప్రాణం పెడతాను. చివరి వరకైనా సరే వాడు అర్థం చేసుకుని లోబడినట్లయితే, తన పాపం ఒప్పుకున్నట్లయితే వాడు కూడా పరలోకానికి వచ్చేవాడే. దిస్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క ప్రేమ, అనంతమైన ప్రేమలో ఉన్నటువంటి రహస్యము ఇది. సో యోధాలోనికి వచ్చాడు సైతాను. యోధాలోనికి కూడా వచ్చాడు. ఇప్పుడు కూడా ఏం జరుగుతూ ఉంది? ఏం జరుగుతూ ఉంది? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చెప్పినట్టుగా మనం పోరాడుతున్నది రక్త మాంసములతో కాదు కానీ శరీరంతో కాదు కానీ ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మ సమూహములు. ఎవరి సైన్యం? ఎవరో సైతాను యొక్క సైన్యం. దూతలు.
అక్కడ వెనక పెట్టి యెషయా అతను ఫోన్ చేస్తున్నాడు. ఎవరికైనా గిఫ్ట్ కావాలంటే 800 రూపాయలు ఇస్తే తీసుకొస్తాను అంటున్నాడు. 800 రూపాయలు ఇస్తే గిఫ్ట్ తీసుకొస్తాను అంటున్నాడు. తర్వాత మాట్లాడతాను. సో సైతానుడు సాతాను లూసిఫర్ అనేటువంటి వాడు యోధాలోనికి వచ్చాడు. యోధాలోనికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని అంతం చేయాలని, దేవుని యొక్క పాపరహిత యాగమును కూడా అంతం చేయాలని ప్రయత్నం చేశాడు. అది ఫెయిల్ అయింది. ఓడించబడ్డాడు అనేటువంటి మనం చాలా బాగా పేతురులోకి కూడా వచ్చాడు. ఆ పేతురులో కూడా వచ్చినప్పుడు సాతానా నా వెలుగు పోము అని కూడా చెప్పాడు కదా. సో ఈ విధముగా ఉన్నప్పుడు జరిగేటువంటిది ఏమిటి అంటే, మనం ఒక సరదాన విషయమే మనం ఆలోచిస్తున్నాము అంటే దీనిని ఎలా మనం తీసుకోవాలి? అన్ని వాడే చెప్తున్నాడు వల్ల మనం కూడా చేయాలంటే అంటే ప్రతి చెడు వాడికే తోసేయాలి. అవకాశం ఇస్తే ఎవరైనా చేపిస్తారు. చెడంతా వాడటం చెప్పాలి. మనం ఇప్పుడు నువ్వు చెప్పేది చాలా ఇంపార్టెంట్. సైతాను ఒక చెట్టు మీద కూర్చొని చాలా ఇంపార్టెంట్. అయ్యగారు, ఎలాగంటే సైతాన్ అంట ఒక చెట్టు మీద కూర్చొని ఏడుస్తున్నట్ట. ఎందుకు ఏడుస్తున్నట్ట? తోడు నన్ను అంటాడు. వాళ్ళు ఆడవాళ్ళని అటు పెట్టు, బోధకులు కూడా ఎడుతున్నారు. బోధకులు ఎందుకు ఎడుతున్నారు అంటే, ఎందుకయ్యా నువ్వు సేవ చేస్తున్నావు, 2 బ్యాగులు పెట్టుకున్నావు, మళ్ళీ విషయాలు చెప్తున్నావు, మళ్ళీ అబద్ధం ఆడుతున్నావు, డబ్బులు ఎందుకు తీసుకుని అబద్ధం ఆడుతున్నావు అని అంటే, ఏదయ్యా నాకు సడన్ గా ఎందుకో స్వాదం వచ్చింది. మళ్ళీ నువ్వు స్టేజ్ మీదకి వచ్చి దేవుని యొక్క వాక్యం చెప్తున్నావు కదా, ఏంటి అని సైతం నా భార్యకు కుదిరిందయ్యా. ఆ పిల్ల నన్ను చూడగానే నాకు అట్రాక్షన్ అయిపోయింది. ఆ పిల్ల నాకు కదలలేదు అనేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అలాగే సైతానుడి మీద దోషేసి ఎందుకు అబద్ధం ఆడేవారంటే ఎందుకో వచ్చింది ఆ ప్రేరణ చీకటి. అదేంటి ఆయన చూడగానే నాకు ఏమీ నాకు ఆలోచన పడటం లేదు, ఆమె ముట్టుకోగానే నాకు వచ్చే స్వాదం వచ్చేసేసింది అనేటువంటిది చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఇది కేవలం సైతాన్ మీద తొలిటం కాదు. సైతాన్ మీద తొలిటం కాదు. నీవు శోధన సహించుకోవడం చెప్పి ఏమన్నాడు? యాకోబు ఏమంటున్నాడు? పాపము దురాశ గర్భం ధరించి పాపం పరిపక్వమై వెంటనే మరణం రాదు పాపం చేసేవాడికే. అందుకనే ఇప్పుడు ఆ క్వశ్చన్ వల్లనే మాటి తప్పులు చేస్తాడు మనుషులు. ఆ క్వశ్చన్ ఏంటి? వెంటనే రాదు మరణం కదా, సమయం ఇచ్చాడు దేవుడు. చివరిలో ఏదో తప్పు ఒప్పుకొని నేను మరణం ఇస్తాడు దేవుడు చాలా కలబడుతూ చూసి పాపం చేస్తాడు. సో దేవుడు ఎందుకు ఆ సమయం ఇచ్చాడు అని అంటే, ఆ మొదటి పాపాన్ని నువ్వు గ్రహించుకొని పశ్చాత్తాపడి మారుమనసు పొందుతావేమో అని చెప్పేసి దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. కానీ దానిని ఆసరాగా తీసుకొని నువ్వు పాపం ఎప్పుడు చేయమని కాదు అక్కడ. సో ఇప్పుడు ఉన్నటువంటి విషయాలను బాగా క్రోడీకరించి చూసినట్లయితే, మొదటి నువ్వు ప్రశ్న అడిగినప్పుడు నేను క్వశ్చన్ వేశాను, సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఆదాముని ఎట్లా శపించాడు? ఆదాముని శపించలేదుగా, భూమిని శపించాడు. ఈ నిమిత్తం భూమి శపించబడింది. శపించలేదు ఆదాము. ఇందులో కూడా మనం ఎందుకు మట్టిలో తీసుకెళ్ళి పెడుతున్నాడు శరీరాన్ని, అందులో మరణం ఏమిటి? మరి సర్పమును శపించినటువంటి యెహోవా దేవుడు, హవ్వను శపించినటువంటి యెహోవా దేవుడు ఆదామును ఎందుకు శపించలేదు? ఆదామును బట్టి ప్రత్యామ్నాయంగా భూమిని ఎందుకు శపించాడు? నీ నిమిత్తమై నేల శపించబడి ఉన్నది, నువ్వు చెమటోడ్చి నువ్వు ఆహారం తిందువు అని ఎందుకు చెప్పాడు? అది మూఢ తప్పులు మొదలుపిస్తుంది. ప్రేమతో తయారు చేశాడు కదా. కష్టపడని చెప్పిన శాపం కదా, కష్టపడితే కానీ భూమి సమయం కాదు కదా. భూమిని అది శాపం కాదు. పనిష్మెంట్ వేరు, శిక్ష వేరు.
శాపము వేరు, అది శాపము, దానికి విమోచన కావాలి. నువ్వు శిక్షించబడినప్పుడు ఆ శిక్ష నువ్వు అనుభవించావంటే విడుదల పొందుతావు. ఇంకా ఇప్పుడు 4 రోజులు జైలు వేసారంటే అయిపోయింది, 4 రోజులు అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తారు కదా, మామూలుగా విడుదల పొందు వసంతగా. ఇక్కడ అలా కాదు, శాపము అని అంటే దానికి విమోచన క్రయధనం చెల్లించినటువంటి వాడు దేవుడై ఉండాలి. అక్కడ అది వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. సో ఇది శాపం. ఇది ఇప్పుడు ఆజ్ఞాపించారు కదా, ఆజ్ఞ మీరారు కదా. ఆయన అన్నాడు, ఆదాము చెప్తున్నాడు, నువ్వు నాకు ఇచ్చినటువంటి భార్యయే పంపించింది తిన్నాను అని దేవుడి మీద దోషపారేశాడు కదా. అవును, దేవుడి మీద దోషేశాడంటే రండి గారు రండి. ఆల్రెడీ 12 o'clock, 2 hours లేట్. ఓకే, సో ఇప్పుడు ఆదామును ఎందుకు శపించలేదు యెహోవా? ఆదాము ఎందుకు శపించలేదు? దానికి ఆ ప్రశ్నకి సమాధానం లేదు బైబిల్లో. సరే, నువ్వు మట్టిలోంచి తీయబడ్డావు కాబట్టి నువ్వు మన్నైపోదు అన్న దానికి సమాధానం ఏంటి? నన్ను ఎందుకు చేసుకున్నావు అసలు? నువ్వు నన్ను నీ చేతితో నిర్మించుకున్నావు కదా, ఎందుకు నిర్మించుకున్నావు? క్వశ్చన్ చేయడానికి అర్హత లేదు ఎవరికి. అఫ్కోర్స్ యెషయా చెప్పినట్లుగా, యెషయా ప్రవక్త చెప్పినట్లుగా కుమ్మరి వాడి దగ్గరికి వెళ్ళి కుమ్మడి కొండపోయి నువ్వు ఎందుకు ఇట్లా చేసావని అడగడానికి అధికారం లేదు. నువ్వు మట్టి కాబట్టి నువ్వు మట్టిలానే ఉండాలి అడగడానికి అధికారం లేదు. తెలుసుకోవాలని అధికారం ఉంది కదా నాకు. తెలుసుకోవడానికి అందుకే బైబిల్ ఇచ్చావు చేతిలోకి. ధర్మశాస్త్రం నాకు ఎందుకు ఇచ్చావు? ధర్మశాస్త్రాన్ని? నీతిగా జీవించాలి. ఈ ఆజ్ఞలు తెలుసుకొని ఆజ్ఞానుసారం జీవించి రక్షణ సంపాదించుకోవాలనే ఉద్దేశాన్ని నీ ప్రణాళిక పెట్టావు కదా. అందుకని యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చి నా కొరకే కలవసుడు మరణించావు నా కోసం. అంత కార్యం ఎందుకంటే నువ్వు చేయాల్సిన కర్తవ్యం ఎందుకు? నన్ను ఎందుకు శపించి, మరి నన్ను ఎందుకు శపించలేదు? ఆదరణ ఎందుకు శపించలేదు? నిన్నెందుకు శపించలేదు? శాపగ్రస్తులమై ఉండగా అని పేతురు రాశాడు, పౌలు రాశాడు. మనము శాపగ్రస్తులమై ఉండగా క్రీస్తు మన కొరకు శాపం అయ్యాడు అన్నాం. అంటే ఈ శాపాన్ని ఎక్కడ తీసుకెళ్ళాడు యెహోవా దేవుడు? తన మీదకే వేసుకున్నాడు. సీ ద మిస్టరీ ఆఫ్ దట్ వన్. ఆ మర్మం ఏంటి అసలు అని అంటే, నిన్ను శపించినట్లయితే ఇక అంత అంతమైపోయావు నువ్వు. కాబట్టి అది దేవుడికి ఇష్టం లేదు. సో రెండోది, మన్నైనటువంటిది మట్టిలోనికి ఎందుకు తీసుకెళ్తున్నాడు దేవుడు? మన్నైనది ఎందుకు మట్టిలోనికి తీసుకెళ్ళాడు? చెప్పండి. దాంట్లో మట్టిలో నుంచి వచ్చాడు, మళ్ళీ మట్టిలోకి ఆత్మ మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అది వెరీ సింపుల్ అండి. అది అక్షరార్థంగా తీసుకుంటే చాలా సింపుల్ గా ఉంటుంది. నేను ఆత్మీయంగా అడుగుతున్నాను. ఆత్మీయముగా మీరు దాని గురించి చాలా డీప్ గా ఆలోచిస్తే, ఎందుకు నువ్వు మనలో నుంచి తీయబడ్డావు కాబట్టి తిరిగి మన్నైపోదువు. అంతేగా. చాప్టర్ నీ నిమిత్తము ఈ నెల శపించబడి ఉన్నది అంతంలో ఈ 2 మాటలు ఉన్నటువంటి భావం ఏంటి? నేను పాపాత్ముడను అని ఒప్పుకోవాలా? అని ఒప్పుకోలేదాడు. నా తప్పు అయ్యా నన్ను క్షమించు అని సైతానుడు ఒప్పుకోలేదు. ఆదాము ఒప్పుకోలేదు. ఆదాము ఒప్పుకోలేదు. ఇందుకు ఎవరు ఒప్పుకోవాలి? ఆయన ఒప్పుకోవాలి. కరెక్ట్ చెప్పావు. ఆయన ఒప్పుకోవాలి. నేను చేశాను కాబట్టి నాకే పెట్టే చేశారు ఈ మానవులు. చేసిన సంతాపపడిన ఆయన పశ్చాత్తాపడ్డాడండి. ఎవరు పశ్చాత్తాపడ్డారు? దేవుడే పశ్చాత్తాపడ్డాడు. నువ్వెందుకు పశ్చాత్తాపడవు? పడాల్సింది మనం. పాపం వలన కలుగు బ్రహ్మచేత హృదయం కఠినపరచబడినప్పుడు నువ్వు పశ్చాత్తాపడలేవు. యువర్ హార్ట్ ఈస్ హార్డెండ్ లైక్ ఏ స్టోన్. చెక్కు మూకి రాతి వలె నువ్వు కఠినపరచబడ్డావు కనుక నీవు పశ్చాత్తాపడలేవు. అయితే ఇందులో మర్మం ఏమిటి? అణువున నీ జీవ కణములలో, నీ మనస్సులో, నీ
నీ శరీరంలో చేయబడినటువంటి పాప దోష కార్యములను బట్టి నీ ఆత్మ ఏమైందంటే పాప పంకిలమైపోయింది. ఏమైంది? పాప పంకిలమైపోయినప్పుడు దోషముతో కూడినటువంటి ఈ శరీరమును దేవుడు మట్టికి మట్టి చేస్తేనే పాపము అంతమైపోతుంది. దట్ ఈస్ ది సీక్రెట్. దట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ గాడ్స్ యాక్షన్స్. దేవుని యొక్క కార్యములలో నీ పాప శరీరం ఏమైపోవాలన్నమాట? మట్టిలోనికి వెళ్ళాలి. మట్టిలోనికి వెళితే ఏమవుతుందంటే 2వ పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనంలో ఏం చేస్తున్నాడు దేవుడు? ఈ భూమి ఆకాశములను దేవుడు ఏం చేస్తున్నాడు? అగ్ని గంధకములతో కాల్చి వేస్తున్నాడు. భూమి ఆకాశములను యెహోవా దేవుడు ఏం చేయబోతున్నాడు? అగ్ని గంధకములతో కాల్చి వేసేసి నూతన భూమి నూతన ఆకాశమును యెహోవా దేవుడు సృష్టించబడబోతూ ఉన్నాడు. ఆ సృష్టించబడినప్పుడు అక్కడ నీతి నివాసము చేయును అని దేవుని యొక్క వాక్యం 11వ వచనంలో 12వ వచనంలో చెబుతూ ఉన్నాడు. దట్ ఈస్ ది యాక్చువల్ 2వ ఆకాశము 2వ భూమి, నూతన ఆకాశం నూతన భూమి, అక్కడ నీతి నివాసము చేయను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ మొదటి భూమి ఏమైపోతుంది అన్నమాట? ఏమైపోతుంది? కాల్చబడిపోతుంది. ఆ కాల్చబడినప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటంటే నీ పాపము నా పాపము మట్టిలో కలిసినప్పుడు కాలి బూడిదైపోవాలి. అక్కడే పాపంలో అంతం జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు రక్తము చేత దోషము నివారణ చేయబడుతుంది. శాపం విమోచన కలుగుతూ ఉంది. నీ యొక్క ఆత్మకు విడుదల కలుగుతూ ఉన్నది. నువ్వు పరలోకానికి వెళ్తావు. కానీ నీవు చేసినటువంటి పాపములను అంతం ఎక్కడయ్యానంటే అగ్నిగంధకములతో ఈ భూమి కాల్చబడినప్పుడు మట్టిలో చేరినటువంటి నీ యొక్క పాప శరీరంలో ఉన్నటువంటి అణువణున్నటువంటి పాప దోషములు ఉన్నాయే అవి కాల్చబడాలి. అండ్ దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క మార్గముగా ఉంది. ఇది అర్థము చేసుకున్నప్పుడు దేవా నేను పాపాత్ముడను అని నువ్వు ఒప్పుకోకుండా ఉంటే విడుదల కలగదు. ఒప్పుకోకపోతే విడుదల కలగదు. ఇప్పుడు సాతానుడి గురించి మనము చాలా వరకు అతిక్రమంలో చేయవాడు వర్ధనుడు కానీ పాపంలో విడిచిపెట్టేవాడు కనికరము తర్వాత ర్యాప్చర్ అనేటువంటి సంఘం ఎత్తబడడానికి గురించి చెప్పాము మొన్న పోయినసారి. ర్యాప్చర్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ర్యాప్చర్ సంఘం ఎత్తబడినప్పుడు సంఘం ఎత్తబడుతారు. దీనికి 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:16లో, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-11 వచనం వరకు మనం చదివినట్లయితే పాప పురుషుడు బయలుపరచబడతాడు. ర్యాప్చర్లో ఏం జరుగుతుంది అంటే మీకు ఇచ్చినటువంటి పేపర్లో ర్యాప్చర్లో అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. ర్యాప్చర్ అనేది ఇక్కడ ఉంది కదా. ర్యాప్చర్ అనేటువంటిది సంఘం ఎత్తబడతాం. 2వ పార్ట్లో రైజ్ ఆఫ్ యాంటిక్రైస్ట్, అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. ఎప్పుడు బయలుపరచబడతాడు అని అంటే సంఘం ఎత్తబడినప్పుడు అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. సంఘం ఎత్తబడినప్పుడే అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. ఆవిడ బయలుపరచబడిన తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటంటే 7 ముద్రలు, 7 గోరలు, 7 పాత్రలు, 7 సంవత్సరముల యొక్క శ్రమలు జరుగుతుంది. ఆ తర్వాత జడ్జిమెంట్ సీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అది యేసుక్రీస్తుకి న్యాయపీఠం మీద విచారణ జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ అర్మగద్దెను యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో భూమి మీదకి వస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది అని అంటే అప్పుడు నీతిమంతులందరూ కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్తారు. అనీతిమంతులందరూ కూడా ధవళ సింహాసనం దగ్గర తీర్పు పొందుతారు. ఇది ఈ చాతులో ఉన్నటువంటి రాబడినటువంటి ఇది ఎత్తబడటం.
ఇది ఎత్తబడదు. తర్వాత అంత్యక్రీస్తు, యాంటీ క్రైస్ట్. అంత్యక్రీస్తు, యాంటీ క్రైస్ట్. యాంటీ అంటే ఏంటి? విరోధి. క్రీస్తు విరోధి అని అర్థం. ధర్మ విరోధి, పాప పురుషుడు, ఈ పేర్లన్నీ కూడా అంత్యక్రీస్తుకి సంబంధించిన అన్నమాట. అయితే దీనికి వాక్యాధారం ఏమిటయ్యా? వాక్యాధారం ఏమిటయ్యా అంటే ఇందాక మనము సైతాను గురించి చూసాం. ఇద్దరు బిడ్డలు పుట్టారు సైతానికి. ఏం జరిగింది? ఇద్దరు బిడ్డలు పుట్టారు, కుడి ఎడమ. ఎవరయ్యా అంటే వీడు సాతాన్ అయితే వీడు అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి. వీడు వచ్చి అబద్ధ ప్రవక్త ఒకటి పుట్టాడు. అయ్యా దీనికి ఆధారం ఏమిటయ్యానంటే ప్రకటన 13వ అధ్యాయము 1వ వచనం. ఎవరికి? అంత్యక్రీస్తు. ప్రకటన 13:1 నుంచి 7 వరకు. అబద్ధ ప్రవక్త ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ప్రకటన 13వ అధ్యాయము 11వ వచనంలో వచ్చాడు అన్నమాట. ఈ సైతానుడు యోహాను సువార్తలో మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. సో ఇక్కడ ఇదిగో ఏమని చదవండి. యోహాను పత్రిక 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయంలో మొదటి యోహాను పత్రిక మొదటి యోహాను పత్రికలో 18వ వచనం చూడండి. 2:18 చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిది కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. మీరు చాలా చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఈ దేవుని యొక్క వాక్యాలని. అంత్యక్రీస్తు గురించి, తర్వాత అబద్ధ ప్రవక్తల గురించినటువంటి విషయాలు అనేక మంది సంఘాలలో అనేక రకాలుగా బోధిస్తూ ఉన్నారు. అంత్యక్రీస్తుల గురించి అతడే సైతానుడు అన్నట్టుగా, లేకపోతే ఎవడో ఒకడు వచ్చాడు, పోపు వచ్చాడు, లేకపోతే హిట్లర్ వచ్చాడు, సద్దాం హుస్సేన్ వచ్చాడు అనేటువంటిది ఎవరెవరికో ప్రపంచ రాజకీయ నియంత్రణ గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు నేను చెప్తాను. ఇప్పుడు నేను మర్మాలు చెప్తాను, మిస్టరీ చెప్తాను. సో ఇక్కడ ఏంటి? మొదటి యోహాను పత్రికలో 2:18లో ఎంతమంది వచ్చారట? అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి అనేకులైన అది కరెక్ట్ మాట. అలాగే మీరు ఫోటోలు తీసుకోండి, లేకపోతే మళ్ళీ మీరు మర్చిపోతా ఉంటారు. అనేకమైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. క్రీస్తు గారు బయలుదేరి ఉన్నారు. ఆ తర్వాత మొదటి యోహాను పత్రిక 4:1-2లో అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోకి బయలువెళ్ళి ఉన్నారు. ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక అనేకమైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు. సో అయితే ఈ అనేకమైన క్రీస్తు విరోధులు అన్నారే, దీన్ని ఏమన్నాడు? 2:18 తర్వాత
ఇది కడవరి గడియ అని ఇది కడవరి గడియ. దీని చేత తెలుసుకొనుచున్నాము, ఆ, వారు మనలో నుండి బయలువెళ్ళిరి గాని బయలువెళ్ళిరి గాని వారు మన సంబంధులు కాదు. మన సంబంధం కాదు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచి ఉందరు. ఇక్కడ 4:1-2 తర్వాత 4:1-2 తర్వాత ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడు. సో ఇప్పుడు ఇక్కడ అనేకమైన క్రీస్తు ఆత్మలు, అనేకమైన క్రీస్తు విరోధులు, అంతే క్రీస్తు యొక్క ఆత్మలే వచ్చినాయి అని కూడా అనేకులలో పని చేస్తుందని కూడా ముందు వాక్యంలో అది సరిగ్గా చూడండి, చదవండి. 2వ అధ్యాయంలోనే ఉందనుకున్నాను. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కాదు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచి ఉంది. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్టు వారు బయలు వెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధుల వల్ల అభిషేకం పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యం ఎరిగిన వారైనందున నేను రాయలేదు కానీ ఇప్పుడే అనేక మంది ఆత్మలు మధ్యలో వచ్చి ఉన్నారు అనేటువంటిది కూడా ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. అది ఇప్పుడు ఇప్పుడు అనేకులు అయినా ఈ క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఈ క్రీస్తు విరోధులు ఎవరు? క్రీస్తు విరోధులు ఎవరు? అనేకమైనటువంటి, ఇప్పుడు మామూలుగా అంత్యక్రీస్తు అన్నప్పుడు యాంటీ క్రైస్ట్ అని చెప్తున్నాము, ఒక వ్యక్తి అని చెప్తున్నాము, ఒక వ్యక్తి అని చెప్తున్నాను. నేను చెప్పేటప్పుడు చేస్తా, ఒక ఫోటో స్నాప్ చేస్తావా? మనము సాతానుడు ఒక సబ్జెక్టు, అంత్యక్రీస్తు 2వ సబ్జెక్ట్, అబద్ధ ప్రవక్త 3వ సబ్జెక్ట్ కదా. ఈ 3 సబ్జెక్టులు మనం మాట్లాడుకునేటప్పుడు ఎలాగ మనం దానిని అర్థం చేసుకోవాలి అంటే, అంత్యక్రీస్తు అనగానే సాతానుడు అనుకుంటామా, అబద్ధ ప్రవక్త అనగానే సాతానుడు అనుకుంటామా, ఎట్లా అనుకోవాలి మనం దీన్ని? సో అపవాది అనేటువంటి వాడు సైతాను కింద మనం తెలుసుకుంటున్నాం బైబిల్ ప్రకారంగా. కానీ ఇక్కడ అంత్యక్రీస్తు అనంటే క్రీస్తు విరోధి వస్తాడు అని అంటున్నాం. ఎప్పుడు వస్తాడని చెప్పాము? ర్యాప్చర్, సంఘము ఎత్తబడేటప్పుడే అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు అని చార్ట్లో చూపించాను మీకు. చార్ట్లో చూడండి, చార్ట్లో చూస్తే రైజ్ ఆఫ్ ది యాంటీ క్రైస్ట్ ఎప్పుడు వస్తాడు అంత్యక్రీస్తు? ఎప్పుడు వస్తాడు బయలుపరచబడతాడు అంత్యక్రీస్తు? యాంటీ క్రైస్ట్ ఎప్పుడు బయలుపరచబడతాడు అని అంటే సంఘం ఎత్తబడినప్పుడు మాత్రమే. అప్పటి వరకు బయలుపరచబడడు. కానీ ఇప్పుడే మన మధ్యలో అనేక మంది అని యోహాను భక్తుడు చెప్తున్నాడు. అంటే ద స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ ఈస్ వర్కింగ్ అమాంగ్స్ట్ us. మన మధ్యలో క్రీస్తు విరోధి యొక్క ఆత్మ పనిచేస్తూ ఉన్నది అని అర్థం. అంత్యక్రీస్తు యొక్క ఆత్మ మన మధ్యలో పనిచేస్తూ ఉన్నది అని అర్థం అన్నమాట. వాడు ఇంకా బయలుపరచబడలేదు. ఎప్పుడు బయలుపరచబడతాడు అని అంటే సంఘం ఎత్తబడినప్పుడు మాత్రమే బయలుపరచబడతాడు. అప్పుడు బయలుపరచబడతాడు. అప్పటి వరకు ఏం జరుగుతుంది అని అంటే, మనుషులను పాపంలో పడటానికి వాడు ఈ విధంగా క్రీస్తు విరోధులుగా వాడు అంత్యక్రీస్తు యొక్క ఆత్మ కలిగినటువంటి వారై పనిచేస్తూ ఉన్నారు. వారు మన మధ్యలో నుండే బయలు వెళ్ళి ఉన్నారు. ఎలా మన మధ్య నుంచి బయలు వెళ్తారు వీళ్ళు? దేవుని గురించి ఎరిగినటువంటి వాడు, పరలోకం గురించి ఎరిగినటువంటి వాడవు, సైతాను గురించి తెలుసుకున్నటువంటి వాడవు, నరకాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాడవు. అయితే సత్యము ఎరిగి ఉండి అసత్యములకు తిరిగినటువంటి వాడమైన నీవు దేవుని యొక్క సేవకుడవై ఉండి కూడా సైతాను ఏజెంట్గా పనిచేస్తున్నావు. వాడు క్రీస్తు విరోధి. అంత్యక్రీస్తు యొక్క ఆత్మ కలిగినటువంటి వాడే నువ్వు పనిచేస్తున్నావు అని అర్థం. దిస్ వీ హావ్ టు ఎగ్జామిన్ అవర్ హార్ట్స్. మన హృదయాలను పరిశోధించుకోవాలి. నేను క్రీస్తు కొరకు